అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. అందరికీ శుభ సాయంత్రం, స్వాగతం. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో మనం తీసుకున్న అంశం బొమ్మలు. సూత్రధారి ఆ భగవంతుడు, పాత్రధారులం మనం ఈ రంగస్థలంపై ఆడడానికి వచ్చిన బొమ్మలు. ఈ బొమ్మల సూత్రం భగవంతుని చేతిలో ఎల్లప్పుడూ ఉంటుంది. అదే ఇతివృత్తంగా అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితలు ఈనాటి బాల సాహిత్య మాసంగా, అందులో బాలల కోసం బొమ్మలు అనే కార్యక్రమాన్ని మన కవులు కవయిత్రులు ఏ విధంగా వారి వారి ఊహాలోకంలో విహరిస్తూ, అలాగే బొమ్మల గురించి వారు రాసిన కవితలు చిన్నపిల్లలకి ఏ విధంగా ఉన్నాయో ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో అత్యుత్తమ కవితల ద్వారా విని ఆనందించండి, ఆస్వాదించండి. అలాగే అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి మన కవిమిత్రులకు ఆహ్వానం పలుకుదాం. అలాగే వారికి శుభాకాంక్షలు తెలుపుదాం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి. ఈరోజు ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా గేయం శీర్షిక పేరు మా పిల్లలే. గురువులు ఇచ్చిన అంశం పేరు బొమ్మలు. ఇది తల్లిదండ్రుల భావం మరియు పిల్లల భావం వ్యక్తపరిచే బాలల గేయం. బొమ్మలు 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 మా పిల్లలే మాకు బొమ్మలు. బొమ్మలు 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 మా పిల్లలే మాకు బొమ్మలు. ఆ దేవుడు ఇచ్చిన బొమ్మలు, ఆ దేవుడు ఇచ్చిన బొమ్మలు, మా ఆట పాట ఈ బొమ్మలు, మా స్వప్నం సర్వం ఈ బొమ్మలు. బొమ్మలు 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 బొమ్మలు. చిగురించే కొమ్మలం, పుష్పించే పూలం, అలరించే నవ్వులం, మీరే చెక్కిన బొమ్మలం, మీరే చెక్కిన బొమ్మలం. మాటలు నేర్చుకున్నా, ఆటలు నేర్చుకున్నా, మాటలు నేర్చుకున్నా, ఆటలు నేర్చుకున్నా, పాటలు నేర్చుకున్నా, మీరే పెంచిన బొమ్మలము, మీరే పెంచిన బొమ్మలం. బడిలో చదువుకున్నా, నీతులు నేర్చుకున్నా, బడిలో చదువుకున్నా, నీతులు నేర్చుకున్నా, ఏ పదవిలో మేమున్నా, మీరే మలచిన బొమ్మలం, మీరే మలచిన బొమ్మలం. దేవుడి బొమ్మలు ఇచ్చినా, మీరు దేవుడి బొమ్మలు ఇచ్చినా, ఆటల బొమ్మలు ఇచ్చినా, మీరంటేనే ఇష్టం నాన్న, మీరంటేనే ఇష్టం అమ్మా. మీ ఒడి దొరికే ఆనందం, మీ ఒడి దొరికే ఆనందం, మాకెక్కడ దొరకదు అమ్మా, మాకెక్కడ దొరకదు నాన్న, మాకెక్కడ దొరకదు అమ్మా. అందరికీ నమస్కారములు. నేటి కవిత శీర్షిక బొమ్మలు. గారాల బాబు పుట్టినరోజు అందరికీ ఆ రోజు పండగ రోజు. ముద్దు పేరు పిలుపుతో మురిపెంగా ముచ్చట్లు. నాన్నకేమో పండు, అమ్మకేమో నాని, తాతకేమో డుంబు, బామ్మకేమో బుజ్జి. డుంబుగాడు నాన్న తెచ్చే బోలెడు గీచ్చే బొమ్మలు. అది ఎంతో ఆనందమాయే డుంబుగాడికప్పుడు.
చుక్చుక్ రైలు గుండ్రంగా తిరిగే, పరిగెత్తే గుర్రం ఎగురుతూ నడిచే. అది చూసి డుంబుగాడు కేరింతలు, ఇల్లంతా సందడి, అందరికీ ఆనందం. తాతయ్య మాట్లాడే పిల్లి బొమ్మ తెచ్చే, దాంతో మాట్లాడి ఇల్లంతా అల్లరితో సందడి చేసే. పుట్టినరోజు బహుమతులు హాలు నిండిపోయే, డుంబుగాడి ఆనందం అవధులు దాటిపోయే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి, హైదరాబాద్. నేటి కవిత అంశము బొమ్మలు. నా కవితా శీర్షిక తీరైన బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, పసందైన బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, పసందైన బొమ్మలు. రకరకాల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు. రంగుల పండుగకు మెడలో వేసే తీపి తీపి బొమ్మలు, మిఠాయి పేర్లు. మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు, తోలు బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు. తీరి తీరి బొమ్మలు, చిన్నారి బొమ్మలు. ఆడుకునే బొమ్మలు, అలరించే బొమ్మలు. తీరి తీరి బొమ్మలు, చిన్నారి బొమ్మలు. ఆడుకునే బొమ్మలు, అలరించే బొమ్మలు. పెళ్లి తంతు బొమ్మలు, వధూవరుల బొమ్మలు. పెళ్లి బరాత్ బొమ్మలు. ఏనుగు, సింహం, మేక, పులి, పిల్లి, బల్లి, కోతి. అడవి జంతువుల బొమ్మలు. చెట్టు, బంతి, ఆట పాట. అక్షరాల బొమ్మలు, అంకెళ్ళ బొమ్మలు. పిల్లలాడే చుక్ చుక్ రైలు, బస్సు, విమానం. ఎన్నెన్నో ఊరించే బొమ్మలు. అమ్మ కొన్న బొమ్మలు, నాన్న తెచ్చిన బొమ్మలు. అమ్మ కొన్న బొమ్మలు, నాన్న తెచ్చిన బొమ్మలు. అత్త ఇచ్చిన బొమ్మలు, గిఫ్ట్ వచ్చిన బొమ్మలు. అత్త ఇచ్చిన బొమ్మలు, గిఫ్ట్కి వచ్చిన బొమ్మలు. దసరా రోజు కొలువైన బొమ్మలు. దీపావళికి, సంక్రాంతికి మెట్లు మెట్లుగా తీర్చిన బొమ్మలు. చక్కనైన బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు. వింత వింత బొమ్మలు, చింత చేర ఎగిరిపడే బొమ్మలు. విజ్ఞానం పెంచే బొమ్మలు, వినోదం కొరకే బొమ్మలు. విజ్ఞానం పెంచే బొమ్మలు, వినోదం కొరకే బొమ్మలు. ఇంటిలోని గూటిలో నిలుచున్న బొమ్మలు. దశావతారాలు శివ కళ్యాణం, శివధనుర్భంగం. దశావతారాలు శివ కళ్యాణం, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం. ఎన్నెన్నో బొమ్మలు, కదలాడే బొమ్మలు, కదిలించే బొమ్మలు. కూచున్న బొమ్మలు, నిలుచున్న బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, పసందైన బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, పసందైన బొమ్మలు. ధన్యవాదాలు. నమస్కారం. మీ సీతాలక్ష్మి. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నేను చదవబోయే కవిత పేరు బొమ్మలు. పిల్లల ప్రపంచంలో కదలాడే కెంపులు బొమ్మలు. రంగుల విశ్వంలో తేలియాడే తారలు బొమ్మలు. బొమ్మల కథలలో ఇచ్చును నీతి సందేశాలు. చిన్ని ప్రపంచంలో పెద్ద సంతోషాలు. బొమ్మలలోని సృష్టి కలలకు ప్రతీక. నేర్పించును బాలలకు మంచి చెడుల కలయిక. తెచ్చు చిన్నారుల మనసులో ఆనందం. చేస్తాయి వారి బొమ్మరిల్లు అందం. పిల్లల మనసుకు కలిగే శాంతి ప్రపందం. ఉండును వాళ్లకు వాటితో అనుబంధం. బొమ్మలే పిల్లల ఊహలకు ప్రతిరూపం. అవే ఇచ్చును విశ్వానికి రంగుల రూపం. తెచ్చేస్తే పెద్దలకు ఉండును తృప్తి. ఆడుకుంటే పిన్నలకు వచ్చును సంతృప్తి. ఆడే పిల్లల కళ్ళల్లో తెచ్చు వెలుగు. వాని అల్లరి బొమ్మలే పలుగు. ఆట బొమ్మలతో మారును పిల్లవాని ప్రపంచం. ఓ బొమ్మను ఇస్తే పని చేయును ఆ లంచం. ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం బొమ్మలు. శీర్షిక రకరకాల బొమ్మలు. బొమ్మలండి బొమ్మలు, కొలువుదీరే సొగసులు. అలరించే రంగులు, అందాలకు నెలవులు. జీవుల ప్రతిరూపాలు, దేవతల మూర్తులు. పక్షులు, పశువులు, చెట్లు, ఇండ్లు, భవనాలు. అన్నింటికి కూర్పులు, ఆటలకవి నెలవులు. ఆడుకునే బొమ్మలు, పాట పాడు ప్రతిమలు. మాటలకే మాటలు, పాడుతాయి పాటలు. విద్య నేర్పు బొమ్మలు, తెలివి పెంపు నేస్తాలు. అక్షరాలు పలికిస్తాయి, ఆలు దిద్దిస్తాయి. ఏవైనా భాషలు, విడమరిచే భావాలు. నడిచేటి బొమ్మలు, కదలికల రోబోలు. కృత్రిమ మీద మలుపులు, భవిష్యత్తు పిలుపులు. బొమ్మలండి బొమ్మలు, మారుతున్న గుణగణాలు. అంగట్లో బొమ్మలు, కాకూడదు మనుషులు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట.
నేటి కవిత సమూహ సభ్యులకు వందనాలు. నేను రాసిన అందమైన బొమ్మలు అనేటువంటి గేయ కవితను అత్యుత్తమ కవితగా ఎన్నుకున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా కవితను వినిపిస్తాను. అందమైన బొమ్మలు, ఆటాడే బొమ్మలు, నిర్మలు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, రండి రండి పిల్లలు ఆటలకు వేళాయే. చిత్రమైన కళాకృతుల హస్తకళలు చూడండి, మాట పలుకు లేకున్నా మంత్రముగ్ధమునరించు. కొయ్యబొమ్మలైన గాని సయ్యాటల మురిపించు, రండి రండి పిల్లలు ఆటలకు వేళాయే. తరతరాల నైపుణ్యము సంతరించి మలచినవి, సహజమైన రంగులతో సరసమైన రూపాలతో అలరించే బొమ్మలు, మురిపించే బొమ్మలు, రండి రండి పిల్లలు ఆటలకు వేళాయే. లవంగాలు, యాలకులు, ద్రాక్ష పండ్లు అగ్గిపెట్టే, పక్షులు, జంతువులు, కూరగాయ బొమ్మలు, ప్రకృతి చిత్రాలు, దేవతా రూపాలు, నిర్మలు బొమ్మలు, రమ్యమైన రూపాలు, రండి రండి పిల్లలు ఆటలకు వేళాయే. దసరా, సంక్రాంతి పర్వదినం ప్రత్యేకత, బొమ్మల కొలువులలో అలరాడే బొమ్మలు. తాడి చెట్టు, ఎడ్ల బండి, అంబారి ఏనుగు, ఒంటెత్తు బండి, పల్లకి బోయిలు, వివిధమైన రూపాలు, వింత వింత బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, కోటికల రూపాలు, రండి రండి పిల్లలు ఆటలకు వేళాయే. ప్లాస్టిక్, సింథటిక్, ఎలక్ట్రానిక్ కార్, డ్రోను, రోబోటు, ఎన్నెన్నో బొమ్మలు, ఆధునిక కాలాన అంతులేని బొమ్మలు, భద్రతా నియమాలతో జాగ్రత్తగా ఆడాలి, రండి రండి బొమ్మలు ఆటలకు వేళాయే. అందమైన బొమ్మలు, ఆటాడే బొమ్మలు, నిర్మలు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు. ధన్యవాదాలు. నేటి కవిత, దృశ్య కవిత, గానలహరికి నమస్సుమాదులు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. నేటి కవిత బాల సాహిత్య మాసోత్సవంలో బొమ్మలన్న అంశానికి భలే బొమ్మలన్న శీర్షికను ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ కవిమిత్రులందరికీ అభినందనలు. నా శీర్షిక బొమ్మాలమ్మ భలే బొమ్మలు. బొమ్మాలమ్మ బొమ్మలు, రారొండై పిల్ల కొమ్మలు, బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు, చూడముచ్చట బొమ్మలు, ఆడమనే భలే భలే బొమ్మలు, బొమ్మాలమ్మ బొమ్మలు, రారండై పిల్ల కొమ్మలు, రంగు రంగుల భలే బొమ్మలు, రాజు రాణి బంటు బొమ్మలు, ఏనుగు గుర్రం చెలాకి బొమ్మలు, రబ్బరు బంతుల బొమ్మలు, బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు, రైలు బండి జోరుగా కదిలేవి, జోడెడ్ల బండి జారుగా నడిచేవి, రైలు బండి జోరుగా కదిలేవి, జోడెడ్ల బండి జారుగా నడిచేవి, కారు జీపు సైకిల్ రయ్యమనేవి, చెక్క ప్లాస్టిక్తోన గట్టిగా మనేవి, బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు, నవ్వుతూ కన్ను గీటె బొమ్మలు, తాత అవ్వ కూర్చున్న బొమ్మలు, నవ్వుతూ కన్ను గీటె బొమ్మలు, తాత అవ్వ కూర్చున్న బొమ్మలు, రాధాకృష్ణ బృందావన బొమ్మలు, సీతారామ కళ్యాణం బొమ్మలు, బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు,
పాట పాడే ఛార్జింగు బొమ్మలు, కీతో ఆడే బుల్లి బుల్లి బొమ్మలు. పాట పాడే ఛార్జింగు బొమ్మలు, కీతో ఆడే బుల్లి బుల్లి బొమ్మలు. నాట్యం చేస్తే ఊగే బొమ్మలు, కొండపల్లి నిర్మల రంగు బొమ్మలు. బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు. దసరా నవరాత్రులు కొలువైనవి, నవ్వించేవి కవించేవి శబ్దించేవి. దసరా నవరాత్రుల కొలువైనవి, నవ్వించేవి కవించేవి శబ్దించేవి. గిరగిరా తిరుగుతూ నవ్వించేవి, దేవుని ప్రతిమలు పూజ చేసేవి. బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు. చూడముచ్చట బొమ్మలు, ఆడమనే భలే భలే బొమ్మలు. బొమ్మాలమ్మ బొమ్మలు, రారండోయ్ పిల్ల కొమ్మలు. ధన్యవాదాలు. గురువులు, సలహాదారులు శ్రీ దాసం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాసం లక్ష్మి గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో బొమ్మలు అనే అంశానికి నా కవితా శీర్షిక బొమ్మల కొలువు. బొమ్మాలండి బొమ్మలు, ఇంపైన బొమ్మలు, సొంపైన బొమ్మలు, పసందుగా కనువిందు చేసే అందాల బొమ్మలు. బొమ్మాలండి బొమ్మలు. రకరకాల బొమ్మలున్నాయి, రమ్యమైన బొమ్మలున్నాయి. రారండి పాపలు, కొనరండి బొమ్మలు, ఇంటిలో పెట్టండి బొమ్మల కొలువులు. బొమ్మాలండి బొమ్మలు. వెన్న దొంగ చిన్ని కన్నయ్య, మమ్ము కన్న తండ్రి రామయ్య, తాండవమాడు శివయ్య, ఏడుకొండల వెంకన్న. వేల వేల బొమ్మలున్నాయి, వేలుపుల బొమ్మలున్నాయి. బొమ్మాలండి బొమ్మలు. ఎద్దుబండి ఉంది, బుద్ధుని బొమ్ముంది, కొండపల్లి కొయ్య బొమ్మ, ఏటికొప్పాక కర్రబొమ్మ. పల్లెటూరి కనుమరుగవుతున్న కులవృత్తల విలువలున్నాయి. బొమ్మాలండి బొమ్మలు. పాటపాడు కోయిలుంది, నాట్యమాడు నెమలి ఉంది, కొక్కరకో కోడి పుంజులున్నాయి, బెకబెకమను కప్ప పిల్లలున్నాయి. భలే భలే బొమ్మలున్నాయి, బొమ్మాలండి బొమ్మలు. పిల్లలాడు లక్క పిడతలున్నాయి, గొల్లభామ చల్ల చిలుకు కుండలున్నాయి. రారండి పిల్లలు, కొనరండి బొమ్మలు, కనరండి బొమ్మల అందాలు. బొమ్మాలండి బొమ్మలు. ధన్యవాదాలు. నా పేరు విజయకుమారి. నేటి కవిత అడ్మిన్ లక్ష్మి గారికి, విశ్లేషకులు దాసం సేనాధిపతి గారికి నా నమస్కారములు. అంశం బొమ్మలు. శీర్షిక పలకరించే నేస్తాలు. పిల్లలు వసివాడని వీరు జల్లులు, ఎల్లెళ్ళు మరిచిన హరివిల్లులు. రండి మీకో మాట చెబుతా బుద్ధిగా వినండి. బుజ్జి రేకుల బుజ్జాయి, నేను కథ చెబుతానిటు వినరోయి. కమ్మని కథలు చెప్పే అమ్మలు, మన మాడేటి బొమ్మలు, మనలాడించే చెక్క గుమ్మలు, చెప్పకనే మరి చెప్పే కొమ్మలు, చక్కని పలుకులు వినిపిస్తాయి. మరి బొమ్మరిల్లు కడదాము, బుట్ట బొమ్మల పెళ్ళిని చేద్దాము, తాటికమ్మెల బూరెలు ఊదుతూ తప్పట్లు తాళాలు సన్నాయి మోతలు. ఉవ్వంట కూరుంట మనం వంటింట్లో వండి వార్చి పెడదాము. ఆటలు పాటలు అన్నింట సంస్కృతి సభ్యత కుటుంబ వ్యవస్థ, సామాజిక విలువల వలువలు, విత్తబంధన వృక్షం ఉన్నట్టు బొమ్మరింటి ఆట పాట చెప్పు, జీవన నడవడిక సత్యాలు. అందుకే ఆటలే ఆరోగ్యం, పాటలే మనోల్లాసం, ఐకమత్యమే ఆడంబనం, వసుదైక కుటుంబం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశం బొమ్మలకు గాను నా కవిత మనం బ్రహ్మ చేసిన బొమ్మలం. బొమ్మలా ఉన్నావు దగ్గరకు రావమ్మ, నాకెంతో నచ్చావు కుందనపు బొమ్మ. నీ ముద్దు ముఖం ముద్దమందారం, కదలి రావమ్మ చందనపు బొమ్మ. బొమ్మలంటే అప్పుడు కర్రవేనమ్మ, మట్టితో కూడా చేసేవారమ్మ. రాను రాను వచ్చే రబ్బరు బొమ్మ, ప్లాస్టిక్ ప్రపంచం నింపెనోయమ్మ.
గాజుల బొమ్మలు పగిలిపోతాయి, మట్టి బొమ్మలు నీటిలో కరిగిపోతాయి, లోహాలతో చేసినవి పూజకే వస్తాయి, అట్ట బొమ్మలు చూడు చిరిగిపోతాయి. నాన్న తెచ్చిన బొమ్మ దాచుకోవమ్మ, మామ తెచ్చిన బొమ్మ మా మంచిదమ్మ, అన్న తెచ్చిన బొమ్మ కాపాడుకోవమ్మ, అమ్మ తెచ్చిన బొమ్మతో ఆడుకోవమ్మ. బొమ్మలన్నీ కలిపి ఒకచోట చేర్చి ఆడుకోవాలి, కాపాడుకోవాలి. పగలగొట్టద్దు, పారేయవద్దు, పక్క వాళ్ళతో కలిసి పంచుకోవాలి. నిజమొక్కటి నీకు చెబుతాను చూడమ్మా, నువ్వు నేను ఆ బ్రహ్మ చేసిన బొమ్మలమేనమ్మా. ఆడినంతసేపు ఆడుకోవాలి, ఉన్నంతసేపు కలిసిమెలిసి ఉండాలి, పగిలిపోతే మాత్రం మనము పనికిరామమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర, నెల్లూరు. నా కవిత శీర్షిక బొమ్మల కొలువు. కొండపల్లికి పోదామా, కోరిన బొమ్మలు తెద్దామా, బొమ్మల కొలువు పెడదామా, కొత్త ఆటలు ఆడుదామా. కొండపల్లికి పోదామా, కోరిన బొమ్మలు తెద్దామా, బొమ్మల కొలువు పెడదామా, కొత్త ఆటలు ఆడుదామా. పెళ్ళి బాజాలు వాయించి పెళ్ళి సంబరం చేయుదమా, పిండి వంటలు వండించి కమ్మని రుచులు తిందామా. కొండపల్లికి పోదామా, కోరిన బొమ్మలు తెద్దామా. బంకమట్టి బొమ్మలు చేసి బడికి తీసుకు వెళ్దామా, కాగిత పడవలు సొంపుగా చేసి కాలువలలో వదులుదమా. కొండపల్లికి పోదామా, కోరిన బొమ్మలు తెద్దామా. తాటి ఆకుల బూరలు చేసి బుర్రు బుర్రంటూ ఊదుదమా, అగ్గి పెట్టెల ఫోనును చేసి అందరితో మాట్లాడుదమా. కొండపల్లికి పోదామా, కోరిన బొమ్మలు తెద్దామా, బొమ్మల కొలువు పెడదామా, కొత్త ఆటలు ఆడుదామా. కొండపల్లికి పోదామా, కోరిన బొమ్మలు తెద్దామా. ధన్యవాదం. స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆడేరు చంచయ్య, నాయుడుపేట. బొమ్మలు అనే అంశానికి నేను రాసిన గేయ కవిత. శీర్షిక ప్రాణం ఉంటే ఏమి చెప్పును. గేయం. మాయాలోకపు మంత్ర రహస్యము తెలుసుకో బాలక, తెలిసి నడుచుకో బాలక. మాయాలోకపు మంత్ర రహస్యము తెలుసుకో బాలక, తెలిసి నడుచుకో బాలక. ప్రాణము లేని బొమ్మలు కొన్ని, జీవమున్నను పలుకలేనివి మరికొన్ని. ప్రాణము లేని బొమ్మలు కొన్ని, జీవమున్నను పలుకలేనివి మరికొన్ని. మాట మర్మం తెలియని వారు, మాట మర్మం తెలియని వారు మాయగాళ్లచే మోసపోదురు. మాయాలోకపు మంత్ర రహస్యము తెలుసుకో బాలక, తెలిసి నడుచుకో బాలక. బాల్యము నుండి బాధ్యతలెరిగి గుణగణాలను వృద్ధి చేసుకుని, బాల్యము నుండి బాధ్యతలెరిగి గుణగణాలను వృద్ధి చేసుకుని, ధర్మ కార్యములు దండిగా జరిపి, ధర్మ కార్యములు దండిగా జరిపి సంఘములోన గనుడవు కావాలి. మాయాలోకపు మంత్ర రహస్యము తెలుసుకో బాలక, తెలిసి నడుచుకో బాలక. కాలము మారెను వేగవంతముగా, చేవ తగ్గినది మనుషులలోన. కాలము మారెను వేగవంతముగా, చేవ తగ్గినది మనుషులలోన. పారిశ్రామిక వృద్ధి కోసమని, పారిశ్రామిక వృద్ధి కోసమని రాబోవుచున్నది మరబొమ్మల రాజ్యం. మాయాలోకపు మంత్ర రహస్యము తెలుసుకో బాలక, తెలిసి నడుచుకో బాలక.
తెలిసి నడుచుకో బాలక. ధన్యవాదములు. నేటి కవిత సమూహానికి అందరికీ నమస్కారాలు. శ్రీ దాస్యం శ్రీరాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, మరియు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి, మరియు తోటి సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను దృశ్య కవితాలహరిలో భాగంగా బొమ్మలు అనే అంశంపై నా కవితను వినిపిస్తున్నాను, వినండి. రంగు రంగుల బొమ్మలు, రమ్యమైన బొమ్మలు, చిట్టి పొట్టి బొమ్మలు, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, లక్క పిడత బొమ్మలు, చక్కనైన బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, వధూవరుల బొమ్మలు, బ్యాండ్ మేళం బొమ్మలు, కూరగాయల బొమ్మలు, రకరకాల పండ్ల బొమ్మలు, చుక్ చుక్ రైలు బొమ్మలు, పాపం బస్సు బొమ్మలు, బ్యాటరీ కారు బొమ్మలు, భలే భలే బొమ్మలు, పిల్లలను అలరించే పసందైన బొమ్మలు, ఎగిరే కోతి బొమ్మలు, హెలికాప్టర్ బొమ్మలు, విమానాల బొమ్మలు, వింతైన బొమ్మలు, ముద్దు బొద్దు బొమ్మలు, ముచ్చటైన బొమ్మలు, పిల్లలు ఇష్టపడే బొమ్మలు, అంతా కలిసి ఆడుకునే బొమ్మలు, ఏనుగు లొట్టపిట్టల బొమ్మలు, కుందేళ్ల బొమ్మలు, కుక్క పిల్లల బొమ్మలు, జంతువుల బొమ్మలు, మాట్లాడే బొమ్మలు, మంచి మంచి బొమ్మలు, సంగీత వాయిద్యాల బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు, మట్టితో చేసిన బొమ్మలు, చెక్కతో చేసిన బొమ్మలు, ప్లాస్టిక్తో తయారైన బొమ్మలు. అందరికీ ధన్యవాదాలు. సమూహ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ తుంబూరు జగన్మోహన్. బొమ్మలు అన్న అంశానికి భలే భలే బొమ్మలు అన్న శీర్షికతో నేను రాసిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు దాస్యం శ్రీనాథపతి గారికి, అడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా కవిత. భలే భలే బొమ్మలు, బంగారు బొమ్మలు, బాలలంతా ఇష్టపడే సింగారి బొమ్మలు, బొమ్మలోయ్ బొమ్మలు, భలే భలే బొమ్మలు. బొమ్మలంటే ఇష్టం పిల్లలకు, ఒకరికేమో గుర్రం బొమ్మ, ఒకరికేమో ఏనుగు బొమ్మ, నాకేమో రైలు బొమ్మ, నీకేమో బస్సు బొమ్మ, వాడికేమో కారు బొమ్మ. అమ్మా నాన్న తెచ్చిన బొమ్మలు, ఎవరి బొమ్మ వారిదే. భలే భలే బొమ్మలు, బంగారు బొమ్మలు, బాలలంతా ఇష్టపడే సింగారి బొమ్మలు, బొమ్మలు ఈ బొమ్మలు, భలే భలే బొమ్మలు. చిట్టి తల్లులంతా అద్దాల బొమ్మలతో అందంగా ముస్తాబు చేసిన బొమ్మల కొలువు చూడ ముచ్చటేసి మురిపెంగా, బొమ్మల రూపములో పెళ్లి పరివారమంతా బహుపసందు చేయగా, బొమ్మలోయ్ బొమ్మలు, బంగారు బొమ్మలు, బాలలంతా ఇష్టపడే సింగారి బొమ్మలు. పులి జింక ఎలుగుబంటి, సింహం నక్క కుందేలు, చిరుత చింపాంజీ కోతి వంటి జంతువుల బొమ్మలతో అడవినే సృష్టించిరి అద్భుతంగా బాలలు, ఆనందించిరి చిన్నారులు. మన చుట్టూ గాలిని కాలుష్యం చేసేటి ప్లాస్టిక్ బొమ్మలతో ఆడనే ఆడొద్దు, రసాయన రంగులసలు వాడనే వాడొద్దు. కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలను కొందాము, పర్యావరణాన్ని కాపాడుకుందాము. బొమ్మలోయ్ బొమ్మలు, భలే భలే బొమ్మలు, బాలలంతా ఇష్టపడే సింగారి బొమ్మలు, బొమ్మలోయ్ బొమ్మలు, భలే భలే బొమ్మలు. ధన్యవాదాలు. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవిమిత్రులు బొమ్మలు అన్న అంశానికి వారి వారి కవితల్ని రాసి వినిపించిన తీరు అమోఘం.
అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే నేటి కవితకి మీ సహకారం అందించండి. మీ కామెంట్స్ని ఎల్లప్పుడూ మాకు రాస్తూ ఉండండి. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే.